బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. గతంలో పీసీసీ అధ్యక్షుడు మార్పుపై పార్టీలో ప్రస్తావన వచ్చినప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక పీసీసీ పీఠాన్ని చేజెక్కించుకునేందుకు పార్టీలోని సీనియర్లంతా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. గతంలో పీసీసీ అధ్యక్షుడు మార్పుపై పార్టీలో ప్రస్తావన వచ్చినప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక పీసీసీ పీఠాన్ని చేజెక్కించుకునేందుకు పార్టీలోని సీనియర్లంతా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం గాంధీ భవన్ నుండి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ కీర్తన. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి పైన కూడా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు వీళ్ళంతా కూడా పీసీసీ పదవిని చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీంట్లో భాగంగా ఇప్పటికే ఢిల్లీలో కూడా మంతనాలు జరుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే అధిష్టానానికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా అక్కడ పరిపాలన కావచ్చు, ఇక్కడ పార్టీకి సంబంధించి పార్టీ పరంగా పార్టీ బలోపేతం కావచ్చు, ఇప్పుడు వచ్చే ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి పైన దృష్టి సారించాలి. ఒకవైపు పరిపాలన కావచ్చు, ఈ మూడు ఏదైతే ఉన్నాయో జోడు గుర్రాల సవారీగా మారింది. దాంట్లో ఒకదానికి సంపూర్ణంగా పనిచేస్తానని కూడా ఆయన భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆ పీసీసీ మార్పు అనే దానిపైన తెర మీదకి వచ్చింది. ఇక ముఖ్య నేతలంతా కూడా కావచ్చు, ఇప్పుడు ఆ పీసీసీ అధ్యక్షుడికి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, అలాగే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఇక మరోవైపు మదియాష్కి గౌడ్, మాజీ ఎంపీ మదియాష్కి గౌడ్, ఇక ఆ ముఖ్య నేతలంతా కూడా ఒక మంత్రి సీతక్క కావచ్చు, ఇలాంటి నేతలంతా కూడా ఆ పీసీసీ పదవి చేపట్టాలని భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే అధిష్టానానికి సంబంధించి లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైతే పీసీసీ అధ్యక్షుడు మారుస్తామని కూడా గతంలో చెప్పింది కాబట్టి ఇప్పుడు దానికి అనుగుణంగా కూడా ఇప్పుడు ఇక్కడ పావులు ఏదైతే ఆ పీసీసీ ముఖ్య నేతలంతా కూడా పావులు కదుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఆ పీసీసీ ఆ పదవికి సంబంధించి కూడా ఎవరికి ఇవ్వాలనే పైన కూడా ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇప్పుడు లోక్సభ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఏదైతే ఫలితాల తర్వాత పీసీసీ పదవిని కేటాయించే అవకాశం ఉన్నది కాబట్టి అప్పుడు ఏదైతే ప్రజలు ఏదైతే లోక్సభ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నిర్ణయం తీసుకో, ఒకవేళ గెలుపు జరిగితే ఎలాంటి ఉండబోతుంది, ఓటమి పాలైతే ఎలా ఉండబోతుంది, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 17 పార్లమెంట్ సెగ్మెంట్లో 14 టార్గెట్గా పెట్టుకుంది కాబట్టి దాంట్లో ఎంతవరకు మెజార్టీ సీట్లు గెలవగలుగుతుంది, దానికి సంబంధించిన అన్ని పరిమాణాలు దృష్టిలో ఉంచుకొని పీసీసీ అధ్యక్షునికి సంబంధించిన పదవిని మారిస్తే ఎవరికి పీసీసీకి సంబంధించిన ఆ పదవిని కట్టబెట్టాలని పైన కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. పీసీసీ ముఖ్య నేతలతో కూడా వాళ్ళ ఏదైతే వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలను కూడా టేకప్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా పీసీసీకి సంబంధించి ఏదైతే పార్టీకి సంబంధించిన బలోపేతం కావచ్చు, పార్టీకి సంబంధించి గతంలో పార్టీకి చేసిన సేవలు కావచ్చు, ఇక సామాజిక సమీకరణలకు సంబంధించి కావచ్చు, ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఆ పీసీసీ పదవి కట్టబెడితే ఇక్కడ ఏదైతే జగ్గారెడ్డి కావచ్చు, ఇతర రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మదియాష్ గౌడ్ కావచ్చు, ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇక అంజన్ కుమార్ యాదవ్ ప్రధానమైన పోటీల్లో ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రికి సంబంధించి బట్టి విక్రమార్కకి సంబంధించి ఆయన ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఏదైతే తన సోదరుడికి సంబంధించి కూడా ఎంపీ టికెట్ కేటాయించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్కి సంబంధించి కూడా టికెట్ ఒకవేళ పీసీసీ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కేటాయిస్తే సంపత్కు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే పీసీసీ పగ్గాలు కట్టబెడితే ఇక్కడ మదియాష్కి గౌడ్ కావచ్చు, మదియాష్కి సంబంధించి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి టికెట్ కేటాయించారు కాబట్టి ఏదైతే మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి ఆయన పీసీసీగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చింది. మరోవైపు ఏదైతే
పొన్నం ప్రభాకర్ ఆ పేరు కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యం, ఆయన మంత్రిగా కొనసాగుతున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. అంజన్ కుమార్ యాదవ్కి సంబంధించి కూడా ఆయన అసెంబ్లీలో ముషీరాబాద్కి సంబంధించి ఆ టికెట్ను కేటాయించారు. తనయుడు అనిల్ యాదవ్కి సంబంధించి కూడా ఆయన రాజ్యసభ ఎంపీగా ఆయనకు అవకాశం కల్పించింది. కాబట్టి ఇక ప్రభుత్వం సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే మరి పిసిసి రేస్ లో కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు నిర్వహిస్తారు? రైట్, ఇప్పుడు ఎన్నికల సంబంధించిన ఫలితాల తర్వాత పిసిసి అధ్యక్షుడిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పార్టీకి సంబంధించి బలోపేతం చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా పార్టీకి సంబంధించి కూడా క్రియాశీలకంగా పనిచేయాలి. ఇక జిహెచ్ఎంసీ సంబంధించి కూడా ఇప్పుడు టార్గెట్గా జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది కాబట్టి ఎలాగైనా ఇప్పుడు ఆ జిహెచ్ఎంసీలో మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా వెళ్తుంది. కాబట్టి పిసిసికి సంబంధించి అట్లాంటి అంటే ఏ సామాజిక సమీకరణలు కావచ్చు, పార్టీకి సంబంధించిన సేవలు కావచ్చు, ఇక పార్టీ ఏ విధంగా బలోపేతం చేయగల వ్యక్తికి ఆ పిసిసి పగ్గాలు కట్టబెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇక పార్టీలో అంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే టికెట్లు కేటాయించిన వారికి పదవులు ఇవ్వమని చెప్పి గతంలో చెప్పిన నేపథ్యం కావచ్చు, అది ప్రభుత్వం సంబంధించి అంశం కాబట్టి ఇక పార్టీకి సంబంధించి ఆ సమీకరణలు వేరుగా ఉంటాయి. పార్టీకి సంబంధించి ఇప్పుడు గతంలో అసెంబ్లీలో టికెట్ కేటాయించిన వారు కూడా పిసిసి పగ్గాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇక ఒకవేళ అవకాశాలు ఉంటే ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఆ నేతకు పిసిసి పగ్గాలు ఇవ్వాలి అనే పైన పూర్తిగా అధిష్టానానికి సంబంధించి కూడా కసరత్తు జరిపే అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన సూచించే వ్యక్తికి ప్రధానంగా పిసిసి పగ్గాలు కట్టబెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కీర్తన, థ్యాంక్ యూ హరీష్.